కీర్తన గ్రంథం 138వ దావీదు కీర్తన, 138వ కీర్తన. జమీమ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేయుదురు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపముల నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించెను. అందరం కలిసి యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. పరిశుద్ధ వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. మొదటి భాగము మరచుట. దేవుడు నా సమస్త బాధ నుండి నేను మర్చిపోయినట్లుగా దేవుడు చేసను. మరచుట అని పెద్ద కుమారుడికి ఏమో మనష్షే అని పేరు పెట్టాడు. రెండోది, నేను బాధను అనుభవించిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు, నన్ను ఫలింప చేశాడు. కాబట్టి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. మనుష్య అనే మాటకు మరచుట అని అర్థం. ఎఫ్రాయిం అనే మాటకి అభివృద్ధి, ఫలము అని అర్థం. మరి రెండో మాటలు ఏముందంటే, మొదటి మాటలో దేవుడు నా సమస్త బాధను మర్చిపోయినట్లుగా, రెండో భాగంలో ఏముందంటే నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయినట్లుగా నన్ను చేసును. కనుక నా పెద్ద కుమారునికి మనుష్య అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. రెండో భాగంలో ఏముందంటే నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశానని. నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినాను. ఈ మాట వినడానికి బాగుందా? తండ్రి ఇంటి వారిని అందరినీ, తల్లిని తండ్రిని తోబుట్టుని మర్చిపోమని దేవుడు చెప్తున్నాడా? ఇక్కడ తండ్రి ఇంటి వారిని అందరినీ, దీని అర్థం ఏంటంటే దేవునిని ఎరగక ముందు, దేవుడు తెలియక ముందు, మనకి తెలియకుండానే సాతానుడు, అపవాది లూసిఫర్ మనకి తండ్రిగాను, యజమానుడిగాను, అధికారిగాను వాడున్నాడు. ఈ ఒక్క సత్యం ప్రతి విశ్వాసి తెలుసుకుంటే చాలు. దేవుడు లోకాన్ని సృష్టించిన దేవుడు, నా తల్లిదండ్రులు, నా పితలను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, ఆయన నాకు తండ్రా? లేదంటే లోకంలో దొంగగా, దోచుకునేవాడిగా, నాశనం చేసేవాడిగా, హత్య చేసేవాడిగా, నరహంతకుడుగా, అబద్ధానికి జనకుడై ఉన్నవాడు నాకు తండ్రా? ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే నీ ప్రవర్తనను, నీ స్వభావాన్ని, నీ జీవిత విధానాన్ని నువ్వు జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తే నీకు ఎవడు తండ్రిగా ఉన్నాడు అనే సత్యము ఈ దినాన్న ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోబోతున్నావు. పరలోకమందున నా తండ్రి అంటున్నావు. తండ్రి అబ్బా అని ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎవడ పలుకుతున్నాడు? ఆత్మ సంబంధమైన, ఆత్మానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి పరలోకపు తండ్రి నిన్ను నా కుమారుడా అని నీ విన్నపాలు వింటాడు. నువ్వు శరీరానుసారమైన జీవితం జీవిస్తూ తండ్రి అని నువ్వు పిలిస్తే సాతానుడు నా కుమారుడా, నా బిడ్డ అని వాడు పలుకుతాడు.
దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షణకర్త, దేవుడు ఆదరణకర్త. ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది నువ్వు దేవుని నమ్ముకొని, కానీ ఇంతవరకు నీకు తండ్రి ఎవరు? నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోనట్లుగా దేవుడు నన్ను చేసును. తండ్రి ఇంటి వారు అంటే సాతానుడు, లూసిఫర్, అపవాది, వాడి కుమారులుగా ఉన్నటువంటి అనుచరులు. ఈ లోకంలో ఈ పాపము, ఈ వ్యసనము, ఈ బలహీనతలు, ఇవన్నీ కూడా వాడి యొక్క అనుచరులు. వాడి యొక్క స్వభావం, వాడి యొక్క నైజం, వాడి యొక్క గుణగణాలు అవి మనలో ఉంటే మన వాడికి కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా మనకు తెలియకుండానే మనం మారిపోతున్నాం. మన బలహీనతే వాడికి బలము, మన పాపములు, వ్యసనాలే వాడికి ఆయుధాలు. మనం వాడి మాట విని వాడికి తలయొగ్గి వాడికి చేస్తున్న ప్రతి పనే వాడికి రాజ్యము, అధికారము, సింహాసనం. అందుకని క్రైస్తవులు అన్నవారు చాలా జాగ్రత్తగా ఆచితూచి చూడాలి, ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి ఏ పనైనా చేయాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. మనకి జీవము, దేవునితో మనకి సమాధానము. దేవుని స్తోత్రం. ఇక్కడ నా తండ్రిని, నా తల్లిని నేను మరిచిపోయినట్లు చేశాడు. ఏ తండ్రి ఇంటి వారిని మనం మర్చిపోవాలి. అలా చేసినందుకు మనుష్య అని పేరు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని యొక్క వాక్యంలో ఉంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. భౌతికంగా విడిచిపెట్టమని కాదు, మనస్సు, హృదయము, శరీరము ఇద్దరు ఒకటైపోయారు. కాబట్టి ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే స్వభావం కలిగి ఉండాలి. ఇది విడిచిపెట్టడం అంటే. అలాగే కీర్తన 45లో ఉంది, చదవక్కర్లేదు, పోయినసారి మనం చదువుకున్నాం కదా ముందు అంశంలో. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువము. నీ స్వజనము నీ తండ్రి ఇల్లు. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు నిజంగా ఈ శరీర సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి వారి యొక్క బంధాలను తెంచేసమని కాదు. వారి బంధాలు మీరు తెంచేసుకోండి, వారికి మీరు పట్టించుకోవద్దు, వారిని విడిచిపెట్టండి, వారిని మర్చిపోండి అని చెప్పడం లేదు దేవుడు. దేవుని స్తోత్రం. నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటున్నాడు. అలాగే చూసినట్లయితే సామెతలు 20:20 చదవండి ఒక మాట, స్పీడ్గా తీయాలి. సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అలాగే 23:22, 25. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. చాలండి. 25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. దేవుని స్తోత్రం. చూసారా ఇక్కడ ఏమి రాయబడి ఉంది? తల్లిదండ్రులు లేకపోతే మనం ఉన్నామా? దేవుడి తర్వాత రెండో స్థానం ఎవరిదంటే తల్లి తండ్రి. భార్యకైతే తల్లిదండ్రుల తర్వాత మొదటి స్థానం ఎవరిదంటే భర్తది. ఎందుకంటే సంఘానికి క్రీస్తు శిరస్సు అయినలాగున ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడే.
పురుషుని యొక్క మాట వినాలి, లోబడాలి, తగ్గించుకోవాలి, భయపడాలి. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ నా తండ్రి ఇంటి వారిని నేను మరిచిపోయినట్లు దేవుడు చేశాడు, కాబట్టి మనుష్య అని పేరు పెడుతున్నాడంటే ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు తండ్రి ఇంటంటే దేవుని ఎరక్క ముందు, మనము దేవుని అంగీకరించక ముందు, దేవుని వాక్యం వెనక ముందు మన తండ్రి ఎవడంటే సాతానుడు. సాతానుడు ఎటువంటి వాడంటే వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికే జనకుడు. వాడు యందు సత్యమే లేదంటున్నాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు, వాడు మాట్లాడినప్పుడు, వాడు ఆలోచించినప్పుడు వాడి యొక్క స్వభావాన్ని అనుసరించే వాడు ఆలోచన చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు నీ తండ్రి? ఈ దినాన ప్రస్తుతానికి ఈ దినాన మందిరానికి వచ్చిన నీకు ఎవరు తండ్రో ఈ దినాన్ని నువ్వు వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. చూడండి, యోహాను సువార్త, అక్కడ తను నమ్మిన యూదులతో యేసుప్రభు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహింతురు. ఆ సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చేయును. వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి అన్నడు దాసులుగా లేము, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తామని ఎలా చెప్తున్నావు అంటున్నాడు. మేము అబ్రహాము సంతానం, మీ ఎవరికి దాసులం కాదు, నువ్వు మాకు స్వతంత్రాన్ని ఇచ్చేదేంటి అని తిరిగి వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. ఒకవేళ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే అప్పుడు మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రే. కుమారుడే, ఆ ఇంటి యజమానుతలకు కుమారుడే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే, పాపం నుంచి, దోషం నుంచి, అపరాధం నుంచి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే అప్పుడు మీరు స్వతంత్రంగా తండ్రి ఇంట్లో మీరు నివాసము చేయగలరు అంట. దేవుని స్తోత్రే. మళ్ళేమో మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులం కాదు, మేము స్వతంత్రులమే, నువ్వు మాకు స్వాతంత్రం ఇచ్చేదేంటి అంటే ప్రభు చెప్తున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. దేవుని స్తోత్రే. చూసారా? 37వ వచనం చదవండి. అదే 8వ అధ్యాయం యోహాను సువార్త 37, 38 వచనాలు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన వాటినే సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. చూసారా? నా తండ్రి అంటున్నాడు, మీ తండ్రి అంటున్నాడు. జాగ్రత్త వినాలి ఈరోజు వాక్యం. నేను నా తండ్రి దగ్గర చూచిన సంగతులే మీకు నేను బోధిస్తున్నాను, అలాగే మీరు కూడా మీ తండ్రి యొద్ద వినిన వాటి ప్రకారమే జరిగించుచున్నారు. దేవుని స్తోత్రం. పరలోకపు తండ్రి ఆయన పంపించాడు లోకరక్షకుడిగా, పాప పరిహారకుడిగా, పాప విమోచకుడిగా, లోకాన్ని రక్షించడానికి, లోకం మీద ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేయడానికి, తన తండ్రితో మనము అనుసంధానం అవ్వడానికి తండ్రి కుమారుని పంపించాడు. నేను నా తండ్రి దగ్గర ఏం చూసినా అవే మీకు బోధిస్తున్నాను, అలాగే మీరు కూడా మీ తండ్రి దగ్గర వినిన వాటినే మీరు జరిగించుచున్నారు. దేవుని స్తోత్రం. ఆయన బోధించే బోధ ప్రకారం నీ మనస్సు, నీ హృదయం, నీ స్వభావం, నీ జీవితం ఉందా? నీకు మారు మనస్సు ఉందా? దేవుని దగ్గరికి రాకముందు నువ్వు ఎలా ఉన్నావో అదే స్థితిలో నువ్వు ఉంటే నీవు నీ తండ్రి దగ్గర వినిన వాడిచ్చిన ఆలోచన చొప్పున నీవు జరిగిస్తున్నావని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం వింటున్నాం మనం? దేవుని యొక్క వాక్యం వింటే మనం దేవుని ప్రేమిస్తాం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మను మనం చేర్చుకుంటాం, అప్పుడు ఆత్మానుసారంగా మనము జీవిస్తాం. నేను చూచినవే బోధిస్తున్నాను.
నా తండ్రి దగ్గర చూసి నేను మీకు బోధిస్తున్నాను. అలాగే మీరు కూడా మీ తండ్రి యొద్ద వినిన సంగతులు మీరు మీ జీవితంలో జరిగిస్తున్నారు, అమలుపరుస్తున్నారు. ఎవడి మాట వింటున్నాం? దేవుని మాటకి ఎక్కువ లోబడుతున్నామా? విధేయత చూపించి తగ్గించుకుంటున్నామా? ఆ వాక్యం ద్వారా మన మనస్సు, హృదయం, స్వభావం, జీవిత విధానం మార్చుకుంటున్నామా? లేదంటే వాక్యాన్ని పక్కకు త్రోసేసి ఈ చెవిత వాక్యం నీ చెవిత విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఖచ్చితంగా నీవు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? వాక్యం నీలో నిలిచి ఉంటుందా? వాక్యం నీలో ఫలింపజేస్తుందా? వాక్యం నీలో ఆత్మ ఫలాలతో నింపగలుగుతుందా? వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుందా లేదా? నిన్ను నీవే పరిశీలన చేసుకొని నీ మనస్సాక్షి గద్దెంపుకు నువ్వు లోబడాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవేస్తుంది. కాబట్టి రెండోదిగా చూసినట్లయితే అదే 8వ అధ్యాయము 39 నుంచి 41 వచనాలు చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలనే చేతురు. దేవుని వలన విన్న సత్యమును మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. చూసారా? వాళ్ళు ఏమన్నారంటే, ఎంత చెప్పినా మేము అబ్రహాము సంతానము, మేము దేవుని సంతానము. అంటే మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, కానీ మీలో అబ్రహాము హృదయంలో ఉన్న వాక్యము, ఆ బలిపీఠములు, ఆ సమర్పణ, ఆ జీవిత విధానం మీలో లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నన్ను చంప వెతుకుచున్నారు. ఎవరు హృదయంలో దేవుని వాక్యం ఉండదో వారు ప్రతి క్షణం యేసుప్రభుని సిలువేస్తుంటారు. జాగ్రత్త వినండి. ఎవరు హృదయంలో వాక్యం ఉండదో, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తారో, మారు మనస్సు, రక్షణ అనుభవం, రక్షణ నిశ్చితంలో నిలబడరో, వారు యేసుక్రీస్తు ప్రభుని చంపేవారుగా, యేసుక్రీస్తు ప్రభువాన్ని గాయపరిచేవారుగా, సిలువేసేవారుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మీరు అబ్రహాం సంతానం నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి చోటు లేదు. కాబట్టి మీరు నన్ను చంప వెతుకుచున్నారు. రోజుకు మనం అనేక సార్లు ప్రభుని సిలువేస్తుంటాం. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, స్వభావం ద్వారా, జీవితం ద్వారా, ఆలోచన ద్వారా మనం యేసుప్రభుని సిలువేస్తుంటాం. వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ జీవితంలో వాక్యం ఉంటే, నువ్వు యేసుప్రభుని నీ హృదయ సింహాసనం మీద నువ్వు ఘనపరుస్తావు, ఊరేగిస్తావు. అందుకని మీరు నన్ను చంప వెతుకుచున్నారు. అబ్రహాం అట్లు చేయలేదు. అబ్రహాం ఆ విధంగా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్తాను. చూసారా? అబ్రహాం మా తండ్రి అంటున్నారు. మా తండ్రి అయితే మీరు నన్ను ఎందుకు చంపుతారు? మీలో వాక్యం లేదు. అబ్రహాం మీ తండ్రి అయితే అబ్రహాం క్రియలు మీరు చేస్తారు. అబ్రహాం మీలాగా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి క్రియలనే జరిగించుచున్నారు. దేవుని స్తోత్రం. సరే, ఆ దినాన్ని యూదులతో ఆ విధంగా మాట్లాడారు. ఈ దినాన్ని నీతో మాట్లాడుతాడు కదా, నీ క్రియలేంటి? అబ్రహాం వలె నీకు సమర్పణ ఉందా? ఎప్పుడో 75 సంవత్సరాల వయసులో మాట్లాడిన దేవుడు దానికి ఇంకొక 25 సంవత్సరాలు గడితే 100 సంవత్సరాల వరకు 25 సంవత్సరాలు కనిపెట్టిన అబ్రహాంకున్న విశ్వాసం మనలో కొంచెమైనా ఉందా? ఆవగింజ అంతేనా ఉందా? దేవుని స్తోత్రే. మీరు మీ తండ్రి క్రియలే జరిగించుచున్నారని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను బోధిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. నా తండ్రి దగ్గర విన్నవి చూసినవి మీకు బోధిస్తుంటే మీరు మీ తండ్రి క్రియలే జరిగించుచున్నారు. కాబట్టి నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? ఇది నిన్ను పరిశీలన చేసి. ఎందుకంటే యేసుప్రభు మాట్లాడుతున్నవి ఈ మాటలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను కాదు. యేసుప్రభువే డైరెక్ట్గా యూదులతో ఆ దినాన్ని మాట్లాడారు. ఈ దినాన మనతో, ప్రతి ఒక్కరితో మాట్లాడు. నువ్వు ఎవరు కుమారుడివి, ఎవరు కుమార్తెవి, ఎవరి బిడ్డవి, ఎవరు సంరక్షణలో, ఎవరి పోషణలో, ఎవరి అధికారంలో
నువ్వు జీవించగలుగుతున్నావు. నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉంది? ఎవరికి లోబడి ఎవరి దగ్గర నువ్వు తగ్గించుకొని విధేయత చూపించి ఆ ప్రభు యొక్క కృపలో నువ్వు వర్ధిల్లుతున్నావు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ చదవండి. అందుకు వారు ఏం చెప్తున్నారంటే, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేళ నా మాటలు గ్రహింపకున్నారు. మీరు నా బోధ విననేరకుండుటను బట్టియే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాళ్ళు చూడండి, మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు. నీ తల్లికి వివాహం కాకముందే నువ్వు పుట్టావు. నువ్వు వ్యభిచారి కుమారుడివి. మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు. మా తండ్రి అబ్రహాము. చూడండి, యేసుప్రభు నాలు ఎంత మాట అంటున్నారు. యేసుప్రభు పుట్టుకలో కానీ జీవితంలో కానీ ఎక్కడైనా పాపం ఉందా? ప్రపంచానికే ఛాలెంజ్ చేస్తున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు? అలా అన్నారు. మీ వ్యభిచారం వల్ల పుట్టలేదు, మీ అబ్రహాము కుమారు, దేవుడొక్కడే మాకు తండ్రి. దేవుడొక్కడే మాకు తండ్రి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి యేసుప్రభు అక్కడ చెప్తున్నారు, మీరు యాన నా బోధ వినకుండా ఉన్నారు, మీరేలా నన్ను నా మాటలు గ్రహింపకున్నారు. నా బోధ వినకుండా ఉండటాన్ని బట్టే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఇవి మనకి అప్లై చేసుకుంటున్నావా? నువ్వు బోధ వినే వ్యక్తిగా ఉన్నావా? విని దాన్ని గ్రహించి నీ మనసులో హృదయంలో భద్రంగా దాచుకొని నీ జీవితంలో అమలుపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా ఉండకపోతే ఆ లిస్టులో వ్యక్తివి. నీ తండ్రి దేవుడు కాదు, నీ తండ్రి అపవాది, లూసిఫర్, దుష్టుడు. కాబట్టి ఇక్కడ మనష్షే అనే మాటకి ఏంటంటే మరచిపోవుట. ఇక్కడ యోసేపు ఎందుకు ఆ పేరు పెట్టంటే, నా తండ్రి ఇంటి వారిని నేను మరిచిపోయినట్లుగా నా దేవుడు నాకు చేశాడు నా జీవితంలో, కాబట్టి నేను నా కుమారునికి మనష్షే అని పేరు పెడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఇప్పుడు ఎన్నో మాటలు చదువుకున్నాం. నా తండ్రి, మీ తండ్రి. ఆయన తండ్రి ఎవరో మనకి ఆయన తండ్రి అవ్వాలి. యేసుప్రభు బాప్తిసం తీసుకున్నారు, మనం బాప్తిసం తీసుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, మనం కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. ఆయన సంస్కారంలో పాలు పంపులు పొందిన వ్యక్తి, మనం కూడా సంస్కారంలో పాలు పొందాలి. అలాగే ఆయన ఎవరిని తండ్రి 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 అంటున్నాడు, మనకి కూడా ఆ తండ్రి ఆయన ఉండాలి. దేవుని స్తోత్రం. తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడగునట్లు అని రాయబడి ఉంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన కుమారుడు, నా కుమారుడు అనేక మంది కుటుంబాల్లో అనేక మంది సహోదరుల్లో ఆయనే జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు చూచెనో వారిని నిర్ణయించాను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని తన మహిమతో నింపెను. మనందరినీ దేవుడు చూశాడు కదా, నిర్ణయించాడు కదా, పిలిచాడు కదా, నీతిమంతులుగా చేసుకున్నాడు కదా. తన మహిమతో నింపలేదా? తన మహిమతో నింపితే దేవునికి నువ్వు కుమారుడు కుమార్తెవి. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరలా భయపట్టుకు నీవు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుని స్తోత్రే. దాస్యపాత్రను విడిచిపెట్టామా?
నువ్వు పొందింది దాస్యపాత్మేనా? నీ బాప్తిస్మము, నీ సంస్కారంలో పాల్గొనే స్థితి, నువ్వు మందిరానికి వచ్చి వాక్యం వినే స్థితి, ఇవన్నీ జరుగుతుండగా ఇంకా నిన్ను దాస్యపాత్మలే నువ్వు కలిగి ఉన్నావా? లేదంటే దేవుడు తన కుమారుని యొక్క దత్తపుత్రాత్మను మనకిచ్చాడు, అది నువ్వు పొంది ఉన్నావా? నువ్వు అబ్బా తండ్రి మొరపెట్టినప్పుడు, అబ్బా తండ్రి అని నువ్వు పిలుస్తున్నప్పుడు ఆయన ఆత్మను కలిగి సైతాను పలుకుతున్నాడా? లేదంటే దేవుడు పలుకుతున్నాడా? దేవుని స్తోత్రే. నీ క్రియల మీద అది ఆధారపడింది, నీ స్వభావం, నీ జీవిత విధానం మీదే అది ఆధారపడింది. నీ పిలుపు ఎవరు వింటున్నారు? దేవుడు వింటే దేవుడు మనకి రక్షకుడు, సంరక్షకుడు, పోషకుడు, పరలోకానికి నిత్యలోకానికి వారసు చేసే వారధి ఆ తండ్రి. దేవుని స్తోత్రే. చూసారు, మీరేళ నా బోధ వినకున్నారు? నా బోధన మీరు వినకుండాటని బట్టే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అక్కడి నుంచి చదువమ్మా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. దేవుని స్తోత్రే. ఎంత నిన్ను పిలిచినా, ఎంత నిన్ను నిర్ణయించినా, ఎంత నిన్ను వాక్యం ద్వారా నీతిమంతులుగా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నా, ఇంతగా తన మహిమతో నిన్ను నింపి తన స్వరూపు తన పోలిక నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా, ఏమై ఉన్నాం మనము? మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నామంట. భుజాల మీద ఎత్తుకుంటున్నామంట. ఆడి దురాశలన్నీ కూడా మన భుజాల మీద వేసుకొని, తండ్రి ఇదిగో నీ దురాశలన్నీ, నీ దుష్టాలోచనలన్నీ, నీ చెడు క్రియలన్నీ, నీ అపవిత్రత అంతా, నీ వ్యసనాలన్నీ ఇదిగో నేను మోస్తాను. తండ్రి ఇంటిని విడిచిపెట్టేటంటే అర్థం ఏంటండి? తండ్రి ఇంటిని మరచుటంటే అర్థం ఏంటి? ఇదనమాట. దేవుని స్తోత్రే. కాబట్టి నీ తండ్రి దురాశను నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? సాతాను తండ్రిగా నీ హృదయంలో ధరించుకుని ఉన్నావా? వాడు ఎటువంటి వాడు? సాతానుడు ఎటువంటి వాడు? తర్వాత చదవండి. ఆది నుండి వాడు నరహంతకుడై, వాడు వేటాడిది పక్షుల్ని, జంతువుల్ని, పశువులు కాదు, చేపలు కాదు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడే కాడు, వాక్యమందు నిలిచిన వాడే కాదు, వానిలో వాక్యము లేదు. వాడు దేవదూతే, లూసిఫర్, పరలోకంలో ప్రధానమైనటువంటి స్తుతి ఆరాధన జరిగించే గొప్ప నాయకుడు వాడు. ఒకప్పుడు వాడు స్తుతించి దేవుని సంతోషపరిచి, ఆనందపరిచి, మహింపరిచి, ఘనపరిచిన వ్యక్తి. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధకుడును. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాటలాడును. దేవుని స్తోత్రం. చూడండి, నిన్ను ఎలా పలకరిస్తాడంటే నీకు శ్రేయోభిలాషిలాగా, నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళగా. వాడి పలకరింపు చాలా బాగుంటుంది. అది సైతాను స్వరం నువ్వు గుర్తుపట్టవు. వాడి స్వరం ఎలా ఉంటుందంటే, వాడు అబద్ధకుడు, అబద్ధానికి జనకుడు. వాడిలో సత్యమే లేదు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే వాడు మాట్లాడతాడు. చాలా కుయుక్తిగా, చాలా యుక్తిగా, చాలా వినసొంపుగా వాడి పలకరింపు ఉంటుంది. ఇది నిజమా? ఎక్కడండి స్వరం? వాడెవడాడు? అబద్ధకుడు, అబద్ధానికి జనకుడు. ఇది నిజమా అంటున్నాడు. వాడి స్వభావం ఏంటంటే అబద్ధం, కానీ నిజమన్నట్లుగా నీతో మాట్లాడతాడు. దేవుడే నీకేదో అన్యాయం చేసినట్లుగా, దేవుడే ఏదో నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచినట్లుగా చూస్తున్నాం. ఇది నిజమా? ఈ తోటలో ఉన్న ఏ వృక్షఫలం కూడా నేను తినొద్దన్నాడా? నిజంగా అలాగన్నాడు దేవుడు. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలం నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. తోట మధ్యలో ఉన్న ఫలం మాత్రం నువ్వు తినకూడదు.
అంటే వాడు టెస్ట్ చేస్తున్నాడు అనమాట, వాక్యం వీళ్ళు పనిచేస్తుందా లేదంటే. అప్పుడు వాక్యం కొంచెం పనిచేసింది. వాక్యం ఎలా పనిచేసిందంటే, లేదు లేదు, దేవుడు మమ్మల్ని ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ నిరభ్యంతరంగా తినమని చెప్పాడు, తోట మధ్యలో ఉన్నది మాత్రమే తినకూడదని చెప్పాడు. అప్పుడు వాడు ఎలా మాట్లాడాడు? ఎందుకంటే వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు కదా. లేదు లేదు, దేవుడు మిమ్మల్ని అదొక్కటి ఎందుకు తినొద్దంటే, మీ నేత్రాలు తెరవబడతాయని, మీరు దేవతలు అయిపోతారని, అది దేవునికి ఇష్టం లేదు కాబట్టి తినొద్దు అనేసాడు. దేవుని స్తోత్రం. చూసారా? స్త్రీ దగ్గర మాట్లాడా, పురుషుడి దగ్గర మాట్లాడా? పురుషుడి దగ్గర మాట్లాడితే గోప పగిలిపోదా? ఎవడరా నువ్వు అసలు? తోట నా భార్య నేను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నిన్ను ఎవడు సృష్టించాడు అడుగుతాడు. అడగడా? ముందు ఒకటి లెంపకే కొట్టేస్తాడు. నువ్వెవడవే, నువ్వు మా తండ్రి నుంచి నువ్వు మాట్లాడుతుంటే. ఇక్కడ బలహీన ఘటమైన ప్రతీదీ చెప్పుడు మాటలు నమ్మేసేటటువంటి ఈ స్త్రీని పట్టుకున్నాడు ఆడు. దేవుని స్తోత్రం. కాబట్టి పురుషులతో చెప్తున్నాడు, మీరు స్త్రీలతో మీరు కాపురం చేస్తున్నప్పుడు జ్ఞానము చొప్పున మీరు కాపురం చెయ్యండి. ఎందుకంటే వాళ్ళు ఊరికినే గలిబిలైపోతారు, ఊరికినే మోసపోతారు, ఊరికినే వారు పడిపోయే స్థితి. 1 యోహాను 3:7 నుంచి చదవండి. 1 యోహాను 3:7 నుంచి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. జాగ్రత్త వినండి. మిమ్మల్ని వచ్చి ఎవడో నిన్ను లీడ్ చేయక్కర్లేదు. నువ్వు నిజంగా మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొంది, నువ్వు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ఏది మంచి ఏది చెడు, ఏది వివేకము ఏది అజ్ఞానము, ఏది అంధకారము ఏది వెలుగు నీలో ఉండి పనిచేస్తుంటాడు. ఎవరు గబుక్కుని ఎవరైనా చెప్పి కానీ పడిపోయిన ఎవరంటే, చిన్నపిల్లలారా, ఎవరు మిమ్మల్ని మోసం అంటే అందులో ఏముంది? మోసం ఉంది. నీతో చెప్తున్న వారు చెప్పిన మాటల్లో మోసం ఉంది. ఆ మోసం సైతానికి సంబంధించింది. ఆ గుణము వాళ్ళలో ప్రవేశించి నీలోకి ఎక్కిస్తుంటాడు ఆడు. కాబట్టి చిన్నపిల్లలారా, ఎవడి మాటలో మీరు అనొద్దు. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నువ్వు నీతిని జరిగించే విధంలో నువ్వు ఉండాలి. మనుషుల మాటలు వినొద్దు. మనుషుల మాటలు నిలువెల్లా విషయమే. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం నువ్వు నీతిగా ఉన్నావు లేదా అదే చూసుకో. ఒకవేళ ఇంకా ఎవడని వచ్చి ఆడ అలాగా అది ఇలాగా అని చెప్తే అవి నీకు విషము. వాడు ద్వేషిస్తున్నాడు వాళ్ళని, వాళ్ళ మీద అసూయ ఉంది. నిన్ను వాళ్ళని ద్వేషించే విధంగా నీకు కూడా వాళ్ళ మీద అసూయ కలిగే విధంగా వీడు నిన్ను ట్రాక్లోంచి పక్కకి తప్పిస్తున్నాడు. నేను సత్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. చిన్నపిల్లారా, మిమ్మల్ని ఎవడు మోసపరచకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని స్తోత్రం. చూసారా? ఎవరిని మోసపరచకుండా చూసుకోండి. ఆ నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడు ఉన్నావు లేదు చూసుకో, అంతే చాలు. ఇంకొక విషయం నీకు అనవసరం. అపవాది మొదటి నుంచి ఆడు పాపం చేస్తున్నాడు కాబట్టి పాపం చేసే ప్రతి వారు అపవాది సంబంధులు. వారి తండ్రి ఎవరండి? నీలో పాపం ఉన్న, వ్యసనం ఉన్న, బలహీనతలున్నా నీకు తండ్రి దేవుడు కాదు, అక్కడే తొలగిపోయే దేవుళ్ళలోంచి. వారు అపవాది సంబంధులు. దేవుని స్తోత్రం. అపవాది సంబంధులు. చదువమ్మాయి. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనం అజ్ఞానులని, అవివేకులని, అపవాది యొక్క కుట్రలో కుతంత్రంలో పడిపోయి మనం జీవితాలు నాశనం చేసుకున్నామని వాడి క్రియలు ఎవడెవడలో ఉన్నాయో వాటన్నిటినీ లయపరచడానికి, చితక తొక్కడానికే దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, మన హృదయంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. అపవాది క్రియలు లయపరచబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలో కార్యం చేయాలి. కానీ ఆడు వేసిన వల్లోంచి నువ్వు మళ్ళీ బయటికి రాలేవు. మళ్ళా వాక్యం ద్వారానే
దేవుని ఆత్మ ద్వారానే, దేవుని స్వభావం నీలోకి వచ్చడం ద్వారానే నీ యొక్క క్రియలు మార్చబడి, వాడి యొక్క క్రియలు లయపరచబడతాయి. దేవుని స్తోత్రం. చదువమ్మాయి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన వాక్యము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని స్తోత్రం. ఎవరిలో పాపం ఉంటుందో వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కదా. ఒకవేళ మందిరానికి రావచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, కోటాలు పెట్టుకోవచ్చు, కానీ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏముంటుందటండి? ఆయన బీజము, ఆయన వాక్యము మొలిచి చిగురించి ఫలిస్తుంటుంది. ఆత్మ ఫలాలతో నింపుతుంది. కాబట్టి ఆయన బీజం ఉన్నవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. వాడు పాపం చేయడు, పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేవుని స్తోత్రం. మన క్రియలు ఎలాగున్నాయి, మన ఫలాలు ఎలాగున్నాయి, దీనిని బట్టే నువ్వు దేవుని బిడ్డవా, అపవాది బిడ్డవా, దేవుని పిల్లవా, అపవాది పిల్లవా, నీకు నువ్వుగానే తేటపరుచుకోక్కర్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ మనస్సు, నీ మనస్సాక్షి, నీ ఆలోచన సరళి, నీ జీవిత విధానం, నీ ప్రవర్తన, నీ స్వభావమే నువ్వు దేవుని కుమారుడువా, సాతాను కుమారుడు, నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా, క్లియర్గా నువ్వు తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా నీతిని జరిగించని ప్రతివాడు, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు, దేవుని బిడ్డలు కారు, దేవుని కుమారులు కుమార్తెలు కారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీతిని జరిగించని ప్రతివాడు, నీతిని జరిగించినవాడు అంటే దేవుని వాక్యానుసారంగా జీవించినవాడు, దేవుని చిత్తాన్ని ఇష్టాంతాన్ని జీవితంలో నెరవేర్చినవాడు, దేవుని సంతోషపరచినవాడు, ఆనందపరచినవాడు, గాయపరిచేవాడు, నీతికి అవినీతికి దగ్గరగా, నీతిని విడిచి అవినీతికి దగ్గర ఉండేవాడు, అలాగే తన సహోదరుని ప్రేమింపనివాడు. దేవుని స్తోత్రం. నువ్వు నీతిగా జీవిస్తున్నావా? నీతి క్రియలు జరిగిస్తున్నావా? నీతిమంతుడిని యేసుప్రభు ఆత్మ నీలో ఉందా? ఆయన స్వభావం నీలో ఉందా? అయితే నువ్వు దేవుని కుమారుడివి. ఇది ఉంటుండగా మరి నీ తోటి సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావా? నీ తోటి విశ్వాసంతో నువ్వు తగాదాలు పెట్టుకుంటున్నావా? అసూయ పడుతున్నావా? ఈర్ష్య పడుతున్నావా? మత్సరంతో నింపబడుతున్నావా? నీ తోటి సహోదరుని, మరి అతనిలో కూడా ఉన్నది దేవుని ఆత్మే కదా. నువ్వు ఎవరిని దూషిస్తున్నావు? ఎవరిని శపిస్తున్నావు? అతడు దేవుని బిడ్డే కదా. లేదా దేవుని నమ్ముకుని నువ్వు దూషించవచ్చా, అపహసించవచ్చా, తక్కువ చేసి మాట్లాడొచ్చా? రెండే మాటలు చెప్తున్నాడు. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపలేని హృదయం కలిగిన ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దేవుని స్తోత్రం. ఇది నన్ను ఆలోచన చేయాలి. నేను దేవుని బిడ్డనా, సాతాను బిడ్డనా? నా తండ్రి దేవుడా లేదంటే అపవాదా? మనం పరిశీలన చేసుకోవాలి. దాన్ని బట్టి చూస్తే ఇంతవరకు నేను మందిరానికి వచ్చి వాక్యం ఉన్న ఈ జీవితం అంతా వ్యర్థము. నేను దేవునిలో లేను, దేవుని జీవంలో లేను, దేవుని ప్రణాళికలో లేను, దేవుని ఉద్దేశంలో లేను, దేవుని సంకల్పంలో లేను, దేవుని జీవగ్రంథం నా పేరు లేదు. నేను అపవాది బిడ్డగానే ఎంతవరకు జీవించానా అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ మనోనేత్రాలు తెరవబడేటంత వరకు కూడా నీవు దేవుని ద్వారా ఎటువంటి ఆశీర్వాదం కానీ ఎటువంటి దీవెని కానీ నీవు పొందలేవని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. 2 కొరింథీ 6:18 ఇక్కడ ఏం రాయబడింది? మొదటి మాట, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అది మొదటి మాట. మనం దేవునికి జీవము గల ఆలయంగా ఉన్నామా? ఈ క్షణం నువ్వు ఎలాగున్నావు? నువ్వు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారా? చదువు అమ్మాయి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్త వినాలి ఈ మాట. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వారిలో నివసిస్తాను. మనం జీవం గల దేవుని ఆలయమై ఉంటే ఆయన మనలో నివసిస్తానని చెప్తున్నాడు. నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను. వారు నడిస్తే నేను నడుస్తాను, కూర్చుంటే నేను కూర్చుని, వాళ్ళు ప్రార్థన చేస్తే నేను వింటాను. నేను వారిలో ఉండి లోకాన్ని ప్రేమిస్తాను, లోకానికి ప్రకటిస్తాను, లోకానికి నాలో ఉన్న వెలుగుని ప్రసరింపచేస్తాను. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం కాబట్టి దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను వారిలో నివసిస్తాను, వారిలో ఉండే సంచరిస్తాను.
నేను వారి దేవుణ్ణి ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున ఏం చెప్తున్నారు చివరి మాట, జాగ్రత్త వింటున్నారా? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. నువ్వు నిజంగా దేవుని ఆలయంగా, దేవుని మందిరంగా ఉండాలని ఇష్టపడితే, జీవము గల దేవునికి నువ్వు మందిరంగా ఆలయంగా ఉండాలని నువ్వు ఇష్టపడితే ఏమవుతుందంట? ఆయనే నీలోకి వచ్చి నివసిస్తాడు. ఆయనలో నీలో ఉండి, నీలో ఆయన ఉండి సంచరించి లోకాన్ని రక్షిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఏమిటి? మీరు వారిలోంచి, అంటే లోకానుసారులోంచి, లోకాన్ని శరీరాన్ని ప్రేమించి వారిలోంచి మీరు బయటికి వచ్చేయండి. బయలు వెడలి మీరు నా కొరకు ప్రత్యేకంగా ఉంటే మీరు నాకు మందిరంగా ఆలయంగా ఉంటారు. నేను మీలో నివసిస్తాను, మీలో ఉండి సంచరించిన కార్యాలు చేసుకుంటాను. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే 1 యోహాను 15వ అధ్యాయము 9-10 వచనం అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. తండ్రి ఉన్నాడు, తండ్రి కుమారుని ఎంత ప్రేమిస్తాడు? ఆయనలో పాపం ఉందా? కుమారులో పాపం ఉందా? కుమారుడు తండ్రి ఒకటే, కానీ శరీరధారిగా వచ్చినప్పుడు కూడా తండ్రికి ఇష్టమైన కార్యాలు కుమారుడు చేస్తాడు. తండ్రిని ఘనపరుస్తున్నాడు, తండ్రిని మహింపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని నేను కూడా అలాగే ప్రేమిస్తున్నాను. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకున్నట్లయితే మీరు కూడా నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవుని స్తోత్రే. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నేను నిలిచుంటున్నాను. మీరు కూడా నా ఆజ్ఞలు గైకున్నట్లయితే మీరు కూడా నా ప్రేమయందు నిలిచి ఉంటారు. మన దేవుళ్ళు నిలిచున్నామా? మనలో దేవుడు నిలిచున్నాడా? నిలిచుంటే నీలో ఏముంటాయి? ఫలాలు ఉంటాయి, ఆత్మ ఫలము. దేవుని స్తోత్రే. అలాగే చూసినట్లయితే మరి 1 యోహాను 2 అధ్యాయం 15-17 ఉంది, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే, శరీరాన్ని ప్రేమిస్తే, లోకం నేత్రాశ, శరీరాశ, జీవపడమాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని స్తోత్రే. అంటే పరిశుద్ధాత్మ వారిలో ఉండదు. లోకము గతించిపోద్ది, లోకంలో ఆశలు కూడా గతించిపోతాయి, కానీ నా చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారే నిత్యము పరలోకమందు ఈ లోకమందు నిలిచి ఉంటారు అంటున్నాడు. ఈ లోకంలో దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. ఈ లోకంలో దీర్ఘాయుష్యులు అన్నీ చూస్తారు, అన్నీ అనుభవిస్తారు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యజీవ లోకాన్ని స్వతంత్రించుకొని నిత్యము నిలిచిద్దరని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎక్కడున్నాం మనం? ఈ లోకంలో ఉన్నాం. ఎందుకు ఈ లోకంలో ఉన్నాం? శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్నాం. శరీరంలో ఉన్న మనం, ఈ లోకంలో ఉన్న మనము లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు అంటున్నాడు. లోకంలో ఉంది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. ఇది తండ్రి వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవే, సైతాను వల్ల కలిగినవే. కాబట్టి ఎవడైనా లోకాన్ని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వానిలో ఉండడు. ఈ లోకాన్ని, శరీరాన్ని, నేత్రాశను, శరీరాశను, జీవపడంబాన్ని ప్రేమించే మనస్సు ఎవడికుందో వాళ్ళు దేవుడు ఉండడు. తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ ఎప్పుడు ఉండదంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడట, విస్తారంగా కుమ్మరించాడట. అది ఉండదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 19 వచనం చదవండి స్పష్టంగా. యోహాను సువార్త, జాగ్రత్త వినండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని, అంటే లోక సంబంధులైన వారిని అది ప్రేమిస్తుంది. మనం లోక సంబంధులు ఉన్నామా? మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం లోక సంబంధులుగా ఉంటే లోకస్తులు వచ్చి మనతో స్నేహం చేస్తారు. మీరు లోక సంబంధులుగా ఉన్నారా? లోకస్తులతోటే మీ సంబంధం, వారితో మీ స్నేహం అంటున్నాడు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని
ద్వేషించును. చూస్తారా, మీరు ఒక లోక సంబంధం ఉంటే మీ స్నేహం దేవుడితో ఉండదు, స్నేహకులతో ఉండదు, తోటి విశ్వాసులతో ఆత్మీయులతో ఉండదు. ఎవరితో ఉంటుంది? నువ్వు లోక సంబంధం అయితే లోక సంబంధంతో నీ స్నేహం, లోక సంబంధంతో నీ మాటలు, శరీర సంబంధమైన మాటలు ఊసులే. కానీ మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములోంచి పిలిచి ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రే. మరి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడా లేదా? మనం ఎలాగున్నాం, ఎవరు మనకి తండ్రి, ఎవరు బిడ్డలుగా ఉన్నాం, మనము మరి పరిశీలన చేసుకో. అలాగే ప్రభు చెప్తున్నాడు, ఆ యోహాను 18:36 అంటున్నాడు, తీకండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం నీలో ఉందా? నీ హృదయంలో దేవుని రాజ్యం కట్టబడిందా? ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది, ఈ లోక సంబంధమైన జీవితాలు జీవించే వారితో ఉండదు. లోక సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం జీవించే వారిలో నేను ఉండను. నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీ హృదయంలో కట్టుకోండి అని చెప్తున్నాడు. అప్పుడు అవన్నీ మీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి చివరిగా ఈ మాట చెప్పుకుందాం. చివరి మాటలు ఏంటంటే, ఈ లోకంలో ఉన్న అధికారులు కానీ, ప్రధానులు కానీ, జమీందారులు కానీ, కోటీశ్వరులు కానీ, మిలియనర్స్ కానీ ఎవడూ పొందలేంది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు ఎక్కువ సంతోషించాలి, ఎక్కువ ఆనందించాలి, ఎక్కువ దేవుని మహింపరిచి గణపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను, మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండవు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత భాగ్యం. ఇక్కడ చూసినట్లయితే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇకను ఉండవు. దేవుని స్తోత్రే. దేవుని యొక్క నివాసం ఎవరితో ఉంది? మనుషులతో ఉందట. మనుషులతో కాపురం చేస్తాడట ఆయన. మనం ఆయనతో కాపురం చేస్తామంట. ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. దేవుడు ఆ ప్రజలకు దేవుడే ఉంటాడట, తండ్రిగా ఉంటాడట. మరణం ఇక ఉండదు అంటున్నాడు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఉండదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. లోకాన్ని ప్రేమించి దేవుడు మనకిచ్చేటటువంటి ఆధిక్యతలు పోగొట్టుకుంటున్నామా? ఇంకా దుఃఖాన్నే కోరుకుంటున్నామా? ఇంకా పాపానికి జీతమైన మరణాన్నే ప్రేమిస్తున్నామా? మరణం ఇక్కడ ఉండదు అంటున్నాడు, వ్యాధులు ఇక్కడ ఉండ అంటున్నాడు, కన్నీరైన ఏదైనా ఉండదని చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తము, దేవుని ఇష్టంగా మనం జీవిస్తూ, దేవుడు మనకి తండ్రిగా, మనం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే జీవితాన్ని మనం కోరుకొని దేవునికి మన హృదయం, మనసు, ఆత్మ, శరీరాన్ని అప్పగించుకుంటే, దేవుడు మనకి తండ్రి ఉంటే అది మనకి క్షేమము, అది మనకి భద్రత, అది మనకి రక్షణ, అది మనకి సమృద్ధి అని, అది మనకి నిత్యజీవం అనే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిళ్ళ హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.
ఆశీర్వాదంబుల్ మానీద వర్షింపజేయునీశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము ఈ మాహి మీద కృంభారించుము దేవా క్రమర ప్రేమ వర్షంబుల్ కృంభారించుము దేవా ఓ దేవా పంపించవయ్యా నీ దీవెన ధారలా మా దాహమెల్లను ఆపు మాధుర్యమౌ వర్షము ఈ మాడి మీద కుమ్మరించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.